నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్. చూస్తున్నారు కదండి, కబూతరు జా 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 అదండి పావురాల యొక్క అంటే మార్నింగ్ అవుతుంది, సుమారుగా ఇప్పుడు 5:15 అవుతుందండి. ఇన్ని రకాల పావురాలు ఈ కాంక్రీట్ జంగిల్లో ఉండడం అరుదే. కాకపోతే ఏదైనా ప్రేమగా ఆరాధిస్తే ఏదైనా సరే మన హక్కును చేరుస్తుంది అనే దానికి ఇదొక సాకారం అనమాట. అంటే ఒక మనిషి అయినా పశువైనా ఏదైనా అంతేనండి. మనం ప్రేమగా చూసామనుకోండి మనకి అంటిపెట్టుకుని ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ కోవకు చెందిందే ఈ కుక్కలు చూడండి. అంటే మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి అవి మనకి దరి చేరుతున్నాయి. మనిషి అయినా జంతుజాలాలు ఏదైనా సరే అంతేనండి. ఇప్పుడు ఎంతసేపు అధికారం చూపించుకోవడం ఒకటే పరమావధి కాకుండా, అధికారంతో పాటు అభిమానం, ప్రేమను కూడా చూపిస్తే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అలాగని అతి అనేది ఎప్పటికీ శ్రేయస్కరం కాదు. అది ప్రేమైనా పగైనా సరే, అది ప్రేమ అనుకోండి. అతి ప్రేమ ఎప్పటికీ వారి యొక్క భవిష్యత్తుని గాఢంధకారం చేస్తుంది అనేది నా యొక్క ఆలోచన, నా యొక్క అభిప్రాయం. అది అంటే అతి గారాభం, అతి ప్రేమ అనేది వారిలో ఉన్న ఒక రకమైన ప్రతిభా పాఠవాళ్ళకి ఆటంకం. వారిని మరింత ఎక్కువగా అంటే ఇప్పుడు చూడండి విహరిస్తున్నాయి. వీటికి అతి గారాబం చేసి ఒక గదిలో పెట్టి బంధించి అన్నట్లుగా, అంటే ఒక ఇంట్లో పెట్టి 24/7 వాటికి ఫుడ్ ఇచ్చి విలాసవంతమైన జీవితం ఇచ్చారనుకోండి, అవి ఎగరడం కూడా మర్చిపోతాయి కొన్నాటికి. అంటే ఇక్కడ గారాబం అనేది, ప్రేమ అనేది ఒక స్థాయి వరకే ఉండాలి. అంతేగాని స్థాయికి మించి వారికి సదుపాయాలు, సుఖ సౌఖ్యాలు ఇచ్చారనుకోండి, మనం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. మనం ఏదో టైంలో దూరం అవ్వాల్సిన రోజు వస్తుంది. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడి వాళ్ళంతటా, ఇప్పుడు ఈ పక్షులు చూడండి ఎలా హ్యాపీగా ఎగురుతున్నాయో. అంటే వాటికి ఎగరడం కూడా మర్చిపోయే రోజు రాకుండా వాటి ఎగరడం నేర్పించాలి, తినడం నేర్పించాలి. ఆ ఎగిరేందుకు, తినేందుకు కావలసిన ఫుడ్డు, సౌకర్యాలు వాటంతటా బాబు సమకూర్చుకునే తెలివితేటలు, అవకాశాలు కూడా కల్పించగలగాలి. అదే ప్రేమ అంటే. అంతేగాని వారిని ఇళ్లలో కూర్చోబెట్టి, అంటే బాల్యంలో తప్పనిసరిగా మనం అందించాలి ఏదైనా సరే, అది పిల్లలకైనా ఎవరికైనా సరే. చూడండి, మనం డిస్కవరీ ఛానల్ చూస్తున్నప్పుడు పక్షి గుడ్డుగా ఉన్నప్పుడు పొదుగుతుంది, చిన్న పిల్లగా ఉన్నప్పుడు నోటికి తీసుకొచ్చి అందిస్తుంది ఆ ఫుడ్ అయినా ఏదైనా సరే. కొన్ని రోజుల తర్వాత ఇంకంతే, ఆ పక్షి తనంతట తాను వేటకి ప్రయత్నించవలసిందే. అది సృష్టి ధర్మం. అంతేగాని నాకు ఉంది కదా 24/7 నేనే ఏర్పాటు చేస్తాను, నా తాత ముత్తాతలు నాకు సంపాదించి పెట్టారు, మా పిల్లలకి కూర్చోబెట్టి మేపుతాను అంటే అది ఆత్మహత్య సాదృశ్యం అవుతుంది. అటువంటిది లేకుండా కొంతవరకు వారికి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలి. భవిష్యత్తులో మనం ఉన్నా లేకపోయినా ఇలాగా వాడంతట వాడు అవి స్వతహాగా ఈ సమాజంలో బ్రతికేందుకు శక్తియుక్తులను అందించగలగాలి. అంటే విద్యాబుద్ధులు నేర్పించాలి, వేటాడడం నేర్పించాలి, సమాజంలో ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఏ రకంగా ప్రవర్తించాలి, సాటి మనిషిని, సాటి వ్యక్తులను, సాటి జీవులను ఏ రకంగా ఆదుకోవాలి, ఆదరించాలనేది కూడా చెప్పాలి. అది మనం నేర్పినాడు వాళ్ళు నేర్చుకుంటారు. ఏదైనా సరే సమకూరిస్తే ఏముందండి, అలా కూర్చొని మనం ఏం నేర్పితే అదే అక్కడ లెసన్ ఉంటుంది. అది కాబట్టి ఈ ఫోటోకి నా సందేశం అవుతుంది. అంటే సందేశాలు ఇచ్చేంత పెద్దవాడిని కాను, కానీ ఇదో రకమైన ఒక ప్లాట్ఫామ్గా నాకు తోచింది చెప్తున్నాను. అన్యదా భావించకండి. నాకన్నా విజ్ఞులే మీరు, కాదనట్లేదు. ఓకేనా? హర హర మహాదేవ్, శంభో శంకర్. దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం.